ప్రతి సంవత్సరము రైట్ ఎంత పెరుగుతుంది జనాలు 2.5% పెరుగుతుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది పర్సంటేజ్ పెరుగుదలైనా పర్సంటేజ్ తగ్గుదలైనా దాని అర్థం ఏంటంటే చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ, చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ, రైట్. పర్సంటేజ్ పెరిగినా పర్సంటేజ్ తగ్గినా, రైట్, దట్ ఈజ్ చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ. అంటే 2.5% పెరిగింది. 2.5% అంటే 2.5% ఇంక్రీజ్, అంటే 100 మీద 2.5 పెరిగింది. 100 మీద 2.5 పెరిగింది అంటే ఇదేమవుతుందో చూద్దాం. 100 మీద మొదటి సంవత్సరం తర్వాత 2.5 పెరిగింది. 100 మీద 2.5 పెరిగితే ఇదేంటి సార్? ఇనీషియల్ వాల్యూ. ఇదేంటి? 2.5 పెరిగింది. 100 మీద 2.5 పెరిగితే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 102.5. అలానే రెండో సంవత్సరం కూడా 102.5. అలానే మూడో సంవత్సరం కూడా రైట్ 102.5. మూడో సంవత్సరం కూడా 102.5 ఇంటూ 100. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ పర్సంటేజ్ రైట్ చేంజ్ ఇంటూ పర్సంటేజ్ చేంజ్. ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఇనీషియల్గా ఆ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు? 64,000 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత 100 మీద 2.5 పెరిగింది అంటే 102.5. 100 మీద 2.5 పెరిగింది అంటే 102.5. 100 మీద 102.5 పెరిగింది అంటే 102.5. దయచేసి మీరు క్యాల్కులేషన్ చేసి ఇలా సింప్లిఫై చేసి చెయ్యకూడదు. ఇలా సింప్లిఫై చేసి మీరు చెయ్యకూడదు. అంటే మీరు జస్ట్ క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ ఒక డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 64 6 ప్లస్ 4 10. 10 డిజిటల్ సమ్ అంటే 1. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8. ఇది 8, ఇది 8, ఇది 8 అంటే ఇంటూ 8 క్యూబ్ ఇంటూ 8 క్యూబ్. 1 ఇంటూ 8 క్యూబ్ అంటే 512. 1 ఇంటూ 8 క్యూబ్ అంటే 512. 512 డిజిటల్ సమ్ ఎంత? 8. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి సార్? 8 ఉండాలి. 8 కానీ ఆన్సర్ ఆప్షన్స్ అన్నిటినీ డిలీట్ చేయండి. రైట్ 70,000. 70,000 అయితే ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. సార్ ఎందుకు సార్? ఈ క్వశ్చన్ చూడంగానే ఇదంతా కూడా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 70,000లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఇక్కడ 7కి సంబంధించిన రైట్ నంబర్ కాదు ఇది. 102.5. 7 1 7, 32, 7 4 28, 45. ఇది 7 తోటి భాగింపబడట్లేదు. ఇది 7 తోటి భాగింపబడట్లేదు. ఇది 7 తోటి భాగింపబడట్లేదు. ఇది 7 తోటి భాగింపబడట్లేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగింపబడితే రైట్ హ్యాండ్ సైడ్ లో ఏదో ఒక నంబర్కి ఆర్ మోర్ దాన్ 1 నంబర్కి 7తో భాగింపబడాలి. ఏది కావట్లేదు. క్వశ్చన్ చూడంగానే ఈ చిన్న చిన్న పాయింట్లను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చూడంగానే 70,000 తీసేశాను. డిజిటల్ సమ్ 8 ఉండాలి. ఎక్కడైతే 9 ఉందో డిజిటల్ సమ్ అంటే 9 తోటి భాగాహారించిన తర్వాత వచ్చిన శేషం 9 తీసేయండి. 8 ప్లస్ 1 తీసేయండి. 6 ప్లస్ 1 ఎంత? 7. నాకు డిజిటల్ సమ్ ఏం రావాలి? నాకు డిజిటల్ సమ్ ఏం రావాలి సార్? నాకు డిజిటల్ సమ్ 8 రావాలి. ఇక్కడ 6 ప్లస్ 2 8 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 9 పోయింది. 8 ప్లస్ 1 9. 6 ప్లస్ 2 8. అంటే దీనికి డిజిటల్ సమ్ 8 ఉంది, దీనికి డిజిటల్ సమ్ 8 ఉంది. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు ఆప్షన్ 1 పోయింది, ఆప్షన్ డి పోయింది. ఆర్ ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం యూజ్ చేసిన తర్వాత నాకు 70,000 పోయింది. ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పే కాన్సెప్ట్స్ని చాలా కేర్ఫుల్గా విని నోట్స్లో రాసుకోండి. 69,200, 68,921. నవ్వు ఇక్కడ చూడండి సార్, 2.5/100 అంటే ఇది 40 మీద 1 పెరిగింది.
40 మీద 1 పెరిగింది అంటే ఈ మొత్తం వాల్యూని నేను 40/41గా రాసుకోవచ్చు. 40 by, right, 41 41 41, am I right? 41/40గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు 41 అనే ప్రధాన సంఖ్య ఉంది. నేను జనరల్గా మీరు సాల్వ్ చేస్తే 41/40 41/40 41/40 మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే 64,000 ఇంటూ 41/40 41/40 41/40 క్యాన్సల్ అయిపోతే రైట్ ఇది మీరు ఇలా చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అది కూడా రైట్ పద్ధతే. అక్కడి నుంచి కూడా మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. 1 1s are 1 1 1s are 1. ఆన్సర్లో యూనిట్ డిజిట్ 1 ఉండాలి కాబట్టి బి ఆప్షన్ పోయింది. అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకోటి కూడా చూడండి సార్, ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ 41 ఉంది. 41 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం 41 divisibility rule. 41 divisibility rule. 41 divisibility rule. నేను ప్రీవియస్ ఒక క్లాస్లో చెప్పాను, ఏదైనా ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రం ఎలా కనుక్కోవాలి? యూనిట్ డిజిట్ దగ్గరికి వెళ్ళండి. ఆ యూనిట్ డిజిట్ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా దాన్ని కూడినా రైట్ సబ్ట్రాక్ట్ చేసినా మనకు అదే నంబర్ రావాలి. 1 4s are 4 4 minus 4 0. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్లో రాసుకోండి సార్. ఇది జనరల్గా మీకు టెక్స్ట్ బుక్లో దొరకదు. 41 యొక్క భాజనీయత సూత్రం 41 యొక్క భాజనీయత సూత్రము రైట్. 41ని ఏ అనుకుంటే దాని యొక్క భాజనీయత సూత్రము 4b minus a 4b minus a. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 41 అనే ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రము ఎంత సార్? 4b minus a 4b minus a. నాకు క్వశ్చన్కి ఆన్సర్ రావడం నా ఇంటెంట్ కాదు. క్వశ్చన్లో ఏ కాన్సెప్ట్లు యూజ్ చేసి ఆన్సర్ వస్తుందో చెప్పే పద్ధతి. ఎందుకంటే క్వశ్చన్ మారినా ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే కొత్త క్వశ్చన్ ఇస్తే మీరు కాన్సెప్ట్ చేయగలుగుతారు. నాకు ఎఫెక్ట్ ఇంపార్టెంట్ కాదు, నాకు కాజ్ ఇంపార్టెంట్. సో 4b minus a ఆన్సర్లో ఏం చేయాలి? రైట్ యూనిట్ డిజిట్ని 4 తోటి మల్టిప్లై చేసి మిగతా దాని నుంచి తీసేయాలి. 0 0 పోతే 2 4లు ఎంత? 8. 69 నుంచి 8 పోతే మిగిలింది 61. 61 అనేది 41 తోటి డివైడ్ కాదు కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. మళ్ళీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి రైట్. ఏమేమి కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకున్నారు కూడా స్టెప్ తర్వాత చెప్పిన తర్వాత చెప్తాను. ఫస్ట్, ఇనీషియల్గా ఒక డిస్టిక్లో 64,000 మంది ఉన్నారు. ఇనీషియల్గా ఒక డిస్టిక్లో 64,000 మంది ఉన్నారు. సంవత్సరం గడిచింది, 2.5% పెరిగింది. 100 మీద 2.5 పెరిగితే 102.5. మళ్ళీ సెకండ్ ఇయర్ 100 మీద 2.5 పెరిగింది. 100 మీద 102.5. 100 మీద 3వ సంవత్సరం కూడా 102.5 పెరిగింది. క్వశ్చన్ చూడంగానే అన్నీ కూడా డిజిటల్ సమ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. ఇక్కడ హారంలో ఏ నెంబర్ ఉంది? 100 100 100. డిజిటల్ సమ్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు మనము? డిజిటల్ సమ్ అనేది రైట్ భిన్నాల్లో డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా మనము డిజిటల్ సమ్ని యూజ్ చేయొచ్చు రైట్. భిన్నాలలో ఈ చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే మీరు నోట్స్లో రాసుకోవాలి సార్. మిగతాది మనకు ప్రాబ్లంలు మనం చేసేటప్పుడు ఈ లాజిక్లే మనకు యూజ్ చేస్తాయి ఫాస్ట్గా ఆన్సర్ రావడానికి. మనకు డిజిటల్ సమ్ భిన్నాల్లో ఎప్పుడు ఉపయోగపడుతుంది? హారములో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 పవర్ సంథింగ్ ఇంటూ 5 పవర్ సంథింగ్ ఉన్నప్పుడు మాత్రమే డిజిటల్ సమ్ యూజ్ చేయండి. డిజిటల్ సమ్ యూజ్ చేయండి. 64,000 6 + 4 10 అంటే ఇది 1. 102.5 5 + 2 7 7 + 1 8 ఇది 8. ఇది కూడా 8. ఇది కూడా 8. 8 8 8 8 8 8. సార్ నేను ఈ 8 క్యూబ్ కనుక్కోలేను సార్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటే దీన్ని 9 తోటి డివైడ్ చేయండి.
9 ఒకట్ల 9 -1, నెగటివ్ రిమైండర్ ఎంత? -1. -1 క్యూబ్ ఏమవుతుంది? -1. నెగటివ్ రిమైండర్ -1 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇలా మీకు పవర్లు ఇచ్చి మీకు కష్టంగా అయినప్పుడు 9 తోటి డివైడ్ చేసుకోండి. 8 డివైడెడ్ బై 9. 9 ఒకట్ల 9, నెగటివ్ శేషం -1. -1 క్యూబ్ అంటే -1. పాజిటివ్ శేషం ఎంత? 8. డిజిటల్ సమ్ 8 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. ఫస్ట్ ఆప్షన్ చూడంగానే తీసేశాను. ఎందుకంటే ఆన్సర్లో 7 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి ఒక నంబర్ కనబడుతుంది. కానీ రైట్ హ్యాండ్ సైడ్లో ఇది 7తో డివైడ్ కావట్లేదు, 7తో డివైడ్ కావట్లేదు, 7తో డివైడ్ కావట్లేదు, 7తో డివైడ్ కావట్లేదు. కాబట్టి 70,000 అయితే తప్పు. నాకు బి అండ్ సి ఈ రెండిట్లో స్ట్రక్ అయింది. 2.5 40 is 25 4s are 100. 2.5 40 is 100. 40 మీద 1 పెరిగింది అంటే ఈ నంబర్ 41 తోటి భాగింపబడుతుంది. 41 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోవాలి, 4తో మల్టిప్లై చేయాలి, మిగతా నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం అన్ని నంబర్లకు ఎలా కనుక్కోవాలి అనేది నేను సపరేట్ క్లాస్లో చెప్పాను. ఇంకా డీటెయిల్గా 17, 23, 29, 31 అన్ని నంబర్లకు మనం కనుక్కున్నాం. యూనిట్ డిజిట్ తీసుకున్నాను, ఇక్కడ 0 0 ఉంది, 4 తోటి లబ్ధం చేశాను. 2 4 8, 69 నుంచి 8 తీసేస్తే 61, 41 తోటి కావట్లేదు. ఈ క్వశ్చన్లో మనం ఏమేమి నేర్చుకున్నాము? డిజిటల్ సమ్ ఎలా అప్లై చేయాలి నేర్చుకున్నాం. 41 అనే భాజనీయత సూత్రం ఎలా అప్లై చేయాలి నేర్చుకున్నాం. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా అప్లై చేయొచ్చు. 1 1s are 1, 1 1s are 1. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 1. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.